హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిద్దె తోట మాలతి. ఇవాళ మందారం మొక్క గురించి తెలుసుకుందామండి. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇలా చూడండి, చాలా బాగుంది కదండి. ఇది సింధూరం కలరు మందారం పువ్వు అండి. సింధూరం కలర్, డబల్ కలర్, రెడ్ వస్తుంది, లోపల ఎల్లో వస్తుంది, గంధం కలర్. ఇలా మనము వాడిపోయిన ఆకులు ఎప్పటికప్పుడు తొలగించేస్తుండాలండి. చూడంగానే ఇదిగోండి, కొన్ని చిన్నదైనా పెద్దదైనా ఇలా తీసేస్తే వాటికి బలం పెరుగుతుందండి. ఇది మొన్నటిదాకా ఎల్లో కలర్లో ఉండిందండి మొక్క. దీనికి కేరింగ్ తీసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొగ్గలు వస్తున్నాయి, చాలా మొగ్గలు వస్తున్నాయి. మొక్క బాగా మెయిన్గా ఎండలో పెట్టాలండి. ప్యూర్గా ఫుల్ సన్లైట్ ఉండాలి దీనికి. తర్వాత దీనికి కేరింగ్ అంటే ఫస్ట్ నాటుకున్నప్పటి నుంచి సాయిల్ మిక్స్ అంతా ఒకటేనండి. 1:1 రేషియోలో మట్టి, కంపోస్టు లేదా పశువుల ఎరువు, తర్వాత కోకోపీట్ లేదు వేయలేమంటే మీరు రైస్ హస్క్ అలాంటివి వేసుకోండి, లైట్ వెయిట్ ఉండేదానికి అంతే. తర్వాత కొంచెం ఇసుక కలుపుకోండి లైట్గా, వాటర్ డ్రైన్ అయ్యేదానికి. వేపపిండి కంపల్సరీ వేయాలండి, ఒక పిడికాడు. ఎప్సమ్ సాల్ట్ కూడా వాడుకోవచ్చు. తర్వాత నా టిప్ ఏమంటే అండి, బూడిద వేయండి ఒక పిడికాడు. సాయిల్ మిక్స్లో వేసినప్పుడు కాల్షియం అందుతుంది. వేపపిండి వల్ల వేర్లకి మంచి నైట్రోజన్ వస్తుందండి. తర్వాత పురుగు గట్రా రాకుండా ఉంటుంది. మొక్క హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. నాకు మందారం అంటే చాలా బాగా ప్రేమ అండి, ఇష్టము. చాలా బాగుంటాయి చూసేదానికి. కాకపోతే వీటి ప్రాబ్లం ఏమంటే -1 రోజే ఉంటాయండి ఇవి. 2 రోజులు మహా అంటే ఉండవు. అలా వేసి మీ సాయిల్ మిక్స్ చేయండి, గ్రోత్ చాలా బాగుంటుంది. మీకు మొగ్గలు అవి రాకపోతే అప్పుడప్పుడు పచ్చిపాలు 1 గ్లాస్ వేయచ్చు. లేదు, మీకు అనుకూలంని బట్టి మీరు దీనికి పువ్వులు మొగ్గలు రావాలంటే అరటిపండు ద్రావణం ఇవ్వండి. అరటిపండు బెల్లం కలిపి బాగా మెత్తబడినవి క్రష్ చేసేసి 3 రోజులు నానబెట్టి 3-4 రోజులు తర్వాత వాటర్లో కలిపి ఇచ్చేయడం. అలా చేయండి, ఫ్లవరింగ్ బాగుంటుంది, మీకు వద్దన్న పూలు వస్తాయి. ఇదండి మందారం గురించి. దీనికి అఫిడ్స్, మిలీబగ్స్ రాకుండా వేప నూనెలో కొంచెం షాంపూ ఆర్ హ్యాండ్ వాష్ వేసి స్ప్రే చేయండి. మొగ్గల పైన స్ప్రే చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది, మిలీబగ్స్ రావు. ఓకేనండి. పుల్ల మజ్జిగ అలాంటివి కూడా ఇవ్వచ్చండి. దాని టాపిక్ తర్వాత మాట్లాడదాం. ఓకేనా. బాయ్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ.